మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ క్రేష్ హైదరాబాద్ స్పెషల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజైతే మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అంటే అందరికీ చాలా యూజ్ఫుల్ అవుతుంది అన్నట్టు, మదర్స్కి అయితే చాలా స్పెషల్గా వావ్ అంటారు. ఎందుకంటే చిన్న కిడ్స్కి అయితే మనం వాళ్ళకి తినిపించాలి అంటే, బాక్స్ పెట్టాలి అంటే, వాళ్ళకి ఏం పెట్టాలి, వాళ్ళు ఏం తింటారని ఆలోచిస్తుంటారు కదా. సో అలాంటి వాళ్ళకైతే ఇలా కలర్ఫుల్గా రైస్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది. అదేంటి అనుకుంటున్నారా? అన్నీ చెప్తుంది. ఇంక పేరు చెప్పట్లే అనుకుంటున్నారా? చెప్పేస్తున్నాను. పర్పుల్ క్యాబేజీ రైస్ చేస్తున్నా. చాలా బావుంటుంది టేస్ట్. కలర్ చూడ్డానికి ఎంత లుక్ ఉంటుందో, టేస్ట్ కూడా అంత బావుంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బావుంటుంది. ఇంకా ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందైతే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు లేట్, ఓకేనా? నాకైతే అసలు నిద్ర సరిపోలేదు. మార్నింగ్ అసలు ఇంకాసేపు పడుకుందాం అనిపించింది కానీ, ఇంకా సర్లే లేవాలి, ఇంకా తప్పదు అనేసి అయితే లేసాను. ఎందుకంటే మార్నింగ్ పిల్లలకి మళ్ళీ లంచ్ బాక్స్, టిఫిన్ అన్నీ చేయాలి కదా. సో లేట్ అయిపోతుంది అనేసి లేసాను. ఇంకా అలాగే పనులైతే అవుతున్నాయి అన్నట్టు. ఇంకా నేనైతే ఇప్పుడు క్యాబేజ్ రైస్ ఎలా చేస్తాను అనేది కూడా రెసిపీ చూపిస్తాను. సో దానికంటే ముందు క్యాబేజీని చూసేయండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా చూస్తే ఆనియన్ లాగుంది కదా, కానీ కాదు, క్యాబేజ్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. ఈ క్యాబేజ్ రైస్ చేయడానికి ఒక రీజన్ కూడా ఉంది. స్పెషల్లీ మా చిన్ను అడిగాడు రైస్ చేయమని, ఈ క్యాబేజీ తీసుకోమని. ఎందుకంటే నేను ప్రతి వీక్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మా చిన్నోడు వస్తుంది నాతో పాటు. సో వాడు చూడండి, మా మమ్మీ ఈసారి గ్రీన్ క్యాబేజ్ వద్దు, పర్పుల్ క్యాబేజ్ తీసుకోవా, చెయ్యు రైస్ చేయి, చాలా బాగుంటుంది అనేసి వాడు అడిగాడు. సో చాలా రోజులు అవుతుంది కదా అనేసి నేను తీసుకొచ్చాను. అందరికీ బాగా యూజ్ అవుతుంది. మేము ఎప్పుడూ ఇలా చేసుకుంటాం కదా, మీతో కూడా షేర్ చేసుకోలేనైతే నేను వీడియో అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్, ఓకేనా? సో ఇంకా ప్రాసెస్కి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడు చేసే బాండీ అయితే పెట్టేసుకొని, ఆయిల్ వేడైంది, ఆయిల్ పోసుకొని ఇంకా వేడైన తర్వాత క్యాబేజ్ అయితే వేసుకున్నాను. ఆయిల్ పోయడం అనేది నేను జస్ట్ వీడియో అయితే స్కిప్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే మార్నింగ్ కొంచెం బిజీగా ఉంటాం కదా స్కూల్ టైంలో, తొందరగా అందాలని. సో ఆ మూడ్లో అయితే నేను వీడియోని స్కిప్ చేశాను. చూసారు కదా, స్కిప్ అయిపోయింది, నేను చేయలేదు. సో ఇలా మనం క్యాబేజ్ అయితే ఒక 5 మినిట్స్ అయితే మనం మంచి ఫ్రై చేసుకోవాలి. క్యాబేజ్ అయితే నేను చిన్నగా కట్ చేసుకున్నా. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కట్ చేసుకోవచ్చు. కొంతమంది పొడుగ్గా కూడా కట్ చేసుకుంటారు, అది ఇష్టం అన్నట్టు. కానీ తినడానికి ఇలాగే బాగుంటుంది పిల్లలకి. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకోవాలి. అదేంటి కరివేపాకు ఇప్పుడు వేస్తుంది మర్చిపోయానేమో అనుకుంటారు. కాదు ఫ్రెండ్స్, ఈ రెసిపీకి అయితే కరివేపాకు ఇప్పుడు ఈ స్టేజ్లో వేసుకోవాలన్నట్టు, చాలా బాగుంటుంది. ఇంకా కరివేపాకు వేసినాక 3 మినిట్స్కి మనం జీలకర్ర వేయాలి. అప్పుడు మంచి ఫ్లేవర్స్ అంతా కూడా బాగుంటుంది. ఏది కూడా ఎక్కువ ఫ్రై అవ్వదు, చాలా బాగుంటుంది. ఇప్పుడు జీలకర్ర వేసుకొని మంచి మనం ఇలా ఫ్రై చేయాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ మాత్రం సిమ్లోనే చేయాలి ఫ్రెండ్స్, హైలో అస్సలు చేయకూడదు. అప్పుడే బాగుంటుంది రెసిపీ అయితే. క్యాబేజీ మనకి కుక్ అవుతున్న కొద్దిగా కొంచెం కలర్ లైట్గా ఇట్లా లైట్ కలర్ వస్తుంది చూడండి. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేయాలి. చూసారు కదా, ఇలా వేస్తే చాలా బాగుంటుంది. సాల్ట్ కూడా దీంట్లో ఫస్ట్ వేయాలి. చూసారు కదా, ఇప్పుడు ఇదంతా కూడా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా దగ్గరికి కుక్ అయ్యేటప్పుడు మాత్రం మంచి స్మెల్ వస్తుంది, అసలు చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత దగ్గరకు వచ్చిందో. అంత క్యాబేజీ వేస్తే మంచిగా మనం ఫ్రై చేస్తూ ఉన్న కొద్దికి ఇలా దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది. అసలు ఎక్కువ టైం పట్టదు. అంటే మరీ అంత ఫాస్ట్ కూడా అవ్వదు. పెద్ద మంట పెడితే ఏంటంటే, స్టవ్ హైలో పెడితే కచ్చపక్క లాగుంటుంది, కసకస. పిల్లలు తినరు, పిల్లలే కాదు పెద్దవాళ్ళైనా అంత ఇష్టంగా తినలేరు. సో అందుకే ఈ ప్రాసెస్ అంతా మనం స్టవ్ అనేది సిమ్లో పెడతాం కాబట్టి కొంచెం టైం తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మంచి ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు రైస్ అనేది యాడ్ చేసుకోవాలి ఇందులోకి మనకు కావాల్సినంత. నేనైతే మా ఇద్దరు కిడ్స్ కోసం చేస్తున్నాను అన్నట్టు, లంచ్ బాక్స్కి. చూసారు కదా, నేనైతే ఇప్పుడు రైస్ అంతా ఇలా వేసుకుంటున్నాను. మనకి ఎంత కావాల్సో అంత క్వాంటిటీ వేసేసుకొని ఇంకా అంతా కూడా మంచి మిక్స్ చేయాలి. చూసారు కదా, వైట్ రైస్లో పర్పుల్ కలరు, అలాగే గ్రీన్ కలరు, కరివేపాకు అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది కదా. ఎంత కలర్ఫుల్గా ఉంది, చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉంది అన్నప్పుడు ఇంకా చేస్తే తినడానికి ఎంత బాగుంటుంది. ఇంకా ఫైనల్గా ఇప్పుడు కొంచెం పేపర్ అనేది వేసుకోవాలి. మనం టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేయలేదు, చిల్లీ పౌడర్ యాడ్ చేయలేదు, ఓన్లీ పేపర్ మాత్రమే వేస్తున్నాను. చూసారు కదా, ఇలా పేపర్ వేసుకొని మనం మంచిగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసుకుంటే కొంచెం ఒక 2 మినిట్స్ మిక్స్ చేయాలి. దాని తర్వాత చికెన్ మసాలా అయితే నేను వేస్తున్నా, ఎవరెస్ట్ మసాలా వేస్తున్నా. దీనివల్ల ఏంటంటే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే
చాలా కలర్ఫుల్ అంటే మనం రెస్టారెంట్‌లో తిన్న రైస్‌లా కనిపిస్తుంది అంటారు. కలర్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. చూసారు కదా! పిల్లలు అట్లా ఇలా బాక్స్ తీయంగానే అలా ఈజీగా తింటారన్నట్టు. చూడడానికి కూడా బాగుంటుంది. ఇంకా ఫైనల్‌గా అయితే మనం పైనుంచి కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవడమే అంతే. ఈ కొత్తిమీర అంతా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని జస్ట్ కొత్తిమీర వేసినాక ఒక 1 మినిట్ ఉంచుకొని మిక్స్ చేసేసుకొని దింపేసుకోవడమే ఫ్రెండ్స్. రైస్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా! ఎంత కలర్ఫుల్‌గా ఉందో. చూస్తేనే చాలా అనిపిస్తుంది. ఇంక తింటే ఎంత బాగుంటుంది చెప్పండి. ఇది జస్ట్ అలా ఆనియన్ నంచుకున్నా బాగుంటుంది. లేదంటే ఊరికినే అలా వేడి వేడిగా తింటే కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే పేపర్ కూడా మనకి మంచిగా టేస్ట్‌నిస్తుంది. చూడ్డానికి రైస్ అయితే చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. చాలా సింపుల్‌గా మీకు అందులో ఏం లేదు అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ చూడండి పర్పుల్ కలర్ మంచిగా అలాగే గ్రీన్ కరివేపాకు అంతా కూడా చాలా బాగుంది కదా! టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఎలా ఉంటుందో అని అనుకోకండి. ఇంకా నేనైతే లంచ్ బాక్స్‌లో అయితే వేసేస్తున్నా. చూసారు కదా! వేడి వేడిగా ఉంది. ఇలా పెట్టేసి నేనైతే కాసేపు ఫ్యాన్ కింద పెట్టేస్తే చల్లారుతుంది. సో, ఇలా చాలా సింపుల్‌గా చేసిస్తే ఏందంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది కదా! వాళ్ళు కూడా చాలా తొందరగా అట్రాక్ట్ అయిపోతారు అన్నట్టు. ఎవరికైనా ప్రతి ఒక్క మదర్‌కి పెద్ద మార్నింగ్ లేస్తే బాక్స్‌లో ఏం పెట్టాలని అనుకుంటారు కదా! సో, అలా. ఇంకా టిఫిన్‌కైతే నేను బ్రేక్‌ఫాస్ట్‌కైతే నేను దోసలైతే వేశాను చూసారు కదా! ఇంకా పిల్లలకైతే దోసలు వేసిచ్చాను. ఇంకా మా కోసమైతే లంచ్‌కి నాకు మా హస్బెండ్‌కైతే ఇలా తోటకూర అయితే చేస్తున్నాను. ఇంక ఈ తోటకూర అంతా గిల్లేసి ఇంకా కర్రీ చేయాలనేసి ఇలా కర్రీ అయితే చేశాను. చూసారు కదా! ఎలాగో రెసిపీ అయితే పెట్టేసి ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా! అనైతే నేను జస్ట్ లాస్ట్‌లో అయితే చూపిస్తున్నాను చూడండి. ఫుల్ వీడియో అయితే చేయలేదు. తోటకూరనే ఇలా మంచిగా దగ్గరికి అయిపోయింది కదా! ఇంకా అంతే. ఈరోజైతే మా రెసిపీ జస్ట్ ఇది లంచ్ వరకే అన్నట్టు. ఇంకా నైట్‌కి ఏం చేయాలా అని చూడాలి. తోటకూర మంచిగుంది. చాలా చిన్న ఆకులు కదా! చాలా బావుంది. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ రైస్ అయితే ఎలా అయిపోయిందో ఫైనల్‌గా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకెలా అనిపించింది అయితే కామెంట్ చేయండి నాకు. చాలా అంటే చాలా బావుంటుంది. మా చిన్నుకి చాలా ఇష్టమైన ఫేవరెట్ రెసిపీ అన్నట్టు అడిగి మరీ చేయించుకున్నాడు. సో, నాకైతే చాలా అనిపిస్తుంది. ఏదైనా మనం పిల్లలు అడిగితే అలా చేసి పెడితే చాలా అనిపిస్తుంది కదా! పర్పుల్ అంటేనే అందరికి ఇష్టం. ఆ కలర్ చూడంగానే ఎవరైనా ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు. అలాంటిది రైస్‌లో అదొక డిఫరెంట్ కలర్ అంటే ఇంకా ఎంత ఎక్సైట్‌మెంట్‌గా ఉంటదో చెప్పండి. ఎందుకంటే నార్మల్‌గా కర్రీస్ అనుకో ఆహ్, ఇట్లేంటి ఆకుకూరలనుకో గ్రీన్ కలర్‌లో ఉంటాయి. నార్మల్‌గా లేదు అంటే వెజిటబుల్స్‌లో కర్రీ చేస్తే రెడ్ కలర్‌లో వస్తుంది. లేదా యెల్లో కలర్ కదా! ఇలా డిఫరెంట్‌గా పర్పుల్ కలర్ చూడంగానే పిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే డిఫరెంట్ కలర్ ఆ కలర్ చూసి కూడా చాలామంది తింటారు. అదేంటి కలర్ చూసి తింటారా అని చాలామంది అనుకుంటుండొచ్చు. అవును ఫ్రెండ్స్. ఎందుకంటే పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్ ఆఫ్ ఉంటుంది. కొంతమందేమో టేస్ట్‌ని చూసి నచ్చుతారు. కొంతమందేమో కలర్‌కి అది టేస్ట్ ఎలా ఉన్నా సరే కలర్‌ని చూసే తింటారన్నట్టు. సో, అలాంటి అలవాట్లుంటాయి పిల్లలకి. మీరెప్పుడైనా అబ్జర్వ్ చేయండి. మీకెలా అనిపించింది ఏంటైతే నాకు కామెంట్ చేయండి. మీరు తప్పకుండా ట్రై చేసి ఒకసారి చూడండి. చాలా చాలా బావుంటుంది. నాకైతే చాలా అనిపించింది రైస్ అయితే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.